ఉచిత ఆరోగ్య సేవలు అందితేనే ప్రయోజనం. పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందినప్పుడే మేలు జరుగుతుందని ఆదిలాబాద్ శాసనసభ్యుడు పాయల్ శంకర్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ 21 చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సేవలు అందకపోవడంతో కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని ఆయన అన్నారు. వైద్యం కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని, ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు పెట్టుకుంటే 20 నుంచి 30 వేలు ఇస్తున్నారని ఆయన అన్నారు. వైద్య సేవలపై శాసనసభలో ప్రస్తావనకు తెచ్చిన పెంపు లేదని ఆయన అన్నారు. పేదలు సంపాదించుకునే ఆదాయంలో సగానికి పైగా వైద్యం కోసమే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన వారికి పూర్తి స్థాయి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆకుల ప్రవీణ్, రఘుపతి, కృష్ణ యాదవ్, శ్రీనివాస్, రామ్దాస్, దయాకర్, సంజు తదితరులు పాల్గొన్నారు. సహాయంలో సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు ఆదిలాబాద్ నుండి ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్నటువంటి కొంతమంది లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ యొక్క కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ప్రజలకు ప్రత్యేకంగా పేదలకు అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఆసుపత్రి ఖర్చులు ఈరోజు విపరీతమైనటువంటి భారంగా మారినాయి. ఆరోగ్యశ్రీ పథకం ఉన్న మిగతా ప్రభుత్వ పరంగా గొప్పగా సాయం అందిస్తున్నామని చెప్తున్నటువంటి కార్యక్రమాలు ఎన్నున్నా కూడా ప్రజలు ఏదైనా రోగాల బారిన పడితే ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళిన తర్వాత లక్షలలో బిల్లు చెల్లిస్తే కానీ రోగం నయమయ్యేటటువంటి పరిస్థితులు లేవు. మరి పేదలకు కార్పొరేట్ ఆసుపత్రిలోకి చికిత్స నిమిత్తం వెళ్ళినప్పుడు వాళ్ళు అనుభవించేటటువంటి నరకం అంతా ఇంత కాదు. నేను ఈ సమస్య మీద అనేక సందర్భాల్లో ప్రజల తరపున అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, మిగతా హెల్త్ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఇంత గొప్పగా సాయం చేస్తున్నామని చెప్తున్నప్పటికీ మరి ఈరోజు లక్షల మంది ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తే కానీ వారికి చికిత్స దొరికేటటువంటి పరిస్థితి లేదు. మరి అదేవిధంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నటువంటి వాళ్లకు కేవలం మనం 30 వేలు 40 వేలు చివరిగా ఆఖరికి 60 వేల రూపాయలు మాత్రమే వాళ్లకు సాయం అందించడం జరుగుతున్నది. వాళ్ళు పెట్టుకున్నటువంటి ఖర్చులో కనీసం 80 నుంచి 90% ఇస్తే గానీ పేదలకు సాయం చేసినట్టు కాదు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఏ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా కూడా ఈ ఫలానా జబ్బు ఆరోగ్యశ్రీలో రాదు అని విపరీతమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో ప్రజలు చాలా కష్టపడుతున్నారు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదలు వాళ్లకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అప్పో సొప్పో వడ్డీలకు తీసుకొచ్చి ఆసుపత్రి బిల్లులు కట్టిన తర్వాత మరి ప్రభుత్వం చేసేటటువంటి సాయం సరిపోదు. కాబట్టి భవిష్యత్తులో ఈ సహాయాన్ని పెంచాలని ముఖ్యమంత్రి గారికి నేను కోరడం జరిగింది. మరి అదేవిధంగా ఏదైనా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేటటువంటిప్పుడు ఎవరు కూడా మధ్య దళారులని ఆశ్రయించవద్దు. కమిషన్లు కానీ మిగతా ఏదో మాకు డబ్బులు ఇస్తే చెక్కులు ఇప్పిస్తామనే విధంగా ఎవరైనా ఎక్కడైనా చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని ఎవరు కూడా నమ్మవద్దని ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదేమైనా ప్రజల కష్టాలలో ప్రజల బాధల్ని ప్రభుత్వం దూరం చేసినప్పుడే అది ప్రజలకు మంచి చేసినట్టయితుంది. కాబట్టి రేపు రాబో రోజులలో మరొకసారి తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. వచ్చేటటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏ నొప్పి వచ్చినా రోగం వచ్చినా ప్రభుత్వం తరపునే కార్పొరేట్ ఆసుపత్రులు కావచ్చు, మిగతా ఆసుపత్రులు కావచ్చు, దాంట్లో 100% ఉచితంగా చికిత్స అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వచ్చేటటువంటి శాసనసభలో ప్రజల తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తాం.